నేను చచ్చే చివరి క్షణాల్లో నాకు ఎదురయ్యే ఓటమి గురించి ఐ డోంట్ కేర్. ఇప్పుడు నా వల్ల మీరిద్దరూ ప్రశాంతత దూరం చేసుకుంటున్నారా లేదా అనేదే నాకు ముఖ్యం. అసలు నువ్వు మనిషివేనా? బయటికి కనిపించే రూపం మాత్రమే మనిషి, లోపలున్నది సైకో. అది కూడా నీ వల్లే బయటకొచ్చింది. ఇంతకీ 2 రోజుల్లో 2 లక్షలు ఎలా తీసుకొస్తారమ్మా? కార్తీక్, పోనీ నేనొక ఆప్షన్ చెప్పనా? నువ్వు మీనాక్షికి దూరంగా ఉంటే 1 లక్ష, నాతో ప్రేమగా మాట్లాడితే మరో 1 లక్ష. టోటల్ గా 2 లక్షలు ఇస్తాను. ఏమంటావు? మృగం కూడా ఇంత హీనంగా బిహేవ్ చేయదు. అవసరమైతే దొంగతనం చేసైనా నా భార్యకి డబ్బులు ఇస్తాను, కానీ నీ దగ్గర మాత్రం రూపాయి తీసుకోను. వచ్చారా అండి? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు రోషిని, ఏటన్నా పనుందా? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు రోషిని. పాపం మీనాక్షిని అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి. ఇంటి ఆడపడుచు కన్నీళ్లు పెట్టడం మంచిది కాదు. మీ నాన్నగారి పరువు కాపాడాలనే కదా తను డబ్బులిస్తానని మాటిచ్చింది. మీ మీదున్న చనువుతో ఇల్లు తాకట్టు పెడదామంటే మీరేమో వద్దన్నారు. ఆడపిల్ల తను మాత్రం అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలదు? ఎప్పుడూ సంతోషంగా ఉండే ఈ కుటుంబంలో కలతలు నేను చూడలేకపోతున్నాను. పోనీ మా నాన్నని అడుగుదామంటే మీనాక్షికి మీకు ఆత్మాభిమానం ఎక్కువ. నా నగలు ఇద్దామనుకుంటే ఇంటి కోడళ్ళు నగలు తీసుకోవడం పద్ధతి కాదు అంటారని నాకు తెలుసు. ఒక్క మాట కూడా అడగకుండా అన్నయ్య ఎదురుగా తెలివిగా తప్పించుకుంటున్నా వదినా. అందుకే మీనాక్షి మాట నిలబడి సమస్య తీరడానికి నేను సౌభాగ్యలక్ష్మి వ్రతం చేద్దామనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే రేపే చేస్తాను. సరే రోషిని, నీ ఇష్టం. అక్క ఓవర్ యాక్షన్ బావగారికి ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో. నువ్వేమీ దిగులు పడకు మీనాక్షి. నేను చేసే పూజకి కరుణించి అమ్మవారు డబ్బు సర్దుబాటయ్యే మార్గం చూపిస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. నువ్వేమీ దిగులు పెట్టుకోకు, సరేనా? అయ్యో మీనాక్షి, నువ్విలాంటి పనులు చేయడం ఎందుకు? నువ్వు కూర్చో. నీకోసమే ఈ సౌభాగ్యలక్ష్మి వ్రతం చేస్తున్నాను. నీకు డబ్బు దొరికి నువ్విచ్చిన మాట నిలబడాలని, మన మధ్యలో ఉన్న కలహాలన్నీ తొలగిపోయి మనం అందరం ఎప్పట్లాగే కలిసుండాలన్నదే నా తపన.
ఒక చేత్తో వాత పెట్టి మరో చేత్తో వెన్నపూస రాయడం అంటే ఇదే. అనవసరంగా గొడవ సృష్టించి నాకు పెద్దన్నయ్యని దూరం చేశావు. ఇప్పుడేమో నా సంతోషం కోసం పూజ చేస్తున్నా అంటున్నావు. ఏంటొదినా ఇది? ఎందుకిదంతా? సార్, నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలండి. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్వాలేదు. 1 ఇయర్లో మీ బాకీ తీర్చేస్తానండి. సార్ సార్ సార్, ఎలాగైనా ట్రై చేయండి సార్. సార్ సార్, నీ భార్య ఇచ్చిన మాటని నిలబెట్టడానికి ఎంత కష్టపడుతున్నావు కార్తిక్. ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్వి. నిన్ను నమ్మి 2 లక్షలు ఎవరిస్తారో మీనాక్షి అవమానాలు పాలవ్వడం ఖాయం. గురుగారు, నేనండి కార్తీక్ని. అర్జెంటుగా నాకు 2 లక్షలు కావాలండి. కావాలంటే నా బండి తాకట్టు పెట్టుకోండి. పొద్దున వచ్చాను శంకరం. నా భార్యను అనుమానించి మాళ్ళు మా గొడవలు పెట్టిన సరిపోలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు? మా మనశ్శాంతి పోగొట్టి పని చేయడానికి వచ్చావా? వెళ్ళిపోయి అక్కడి నుంచి. బయటేమో నేరాలు చేసి తెలివిగా తప్పించుకుని తీరడమే కాకుండా మంచి మనసున్న దానిగా చలమణి అవుతూ ఇంట్లో పూజలు చేసినంత మాత్రాన గొప్పవాళ్ళైపోరు కాశీ అన్నయ్య. దొరికిన రోజు చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదు. శంకర్, ఊరుకుంటున్నానని హద్దు మీరుతున్నావు. మా నాన్న చావుకి నా పిల్లాన్ని కారణం చేస్తే ఊరుకోను. ముందు బయటికి వెళ్ళు. వెళ్తానన్నయ్య, కానీ నేను ఒక్కనే కాదు, రోష్ని గారిని దోషిగా నిరూపించి తనని కూడా తీసుకుని వెళ్తాను. వామ్మో, వీడి దగ్గర ఏం ఆధారం ఉందో ఏంటో. నీకు దండం పెడతాను శంకరన్నయ్య. నేను నువ్వు ఆఫీస్కి తీసుకుని వెళ్లడంలో నా ప్రమేయం లేకపోయినా నేను కూడా కారణమని నమ్మి పెద్దన్నయ్య నాతో మాట్లాడడం మానేశాడు. నేనేదైనా భరిస్తాను, కానీ మా అన్నయ్య నన్ను దూరం పెడితే మాత్రం తట్టుకోవడం నా వల్ల కాదు. నాన్న కేసు పరిష్కారం కాకపోయినా పర్వాలేదు, నా వాళ్ళు మాత్రం నాకు దూరం కాకూడదు. మీనాక్షి, నీతో పాటు రత్నం పంచుకుని పుట్టకపోయినా నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే. నా వల్లే కాశీ అన్నయ్యకు నీకు మనస్పర్ధలొచ్చాయి. అంకుల్ కేసుని సాల్వ్ చేయడంతో పాటు నీ మీద పడిన నిందను చెరిపివేసి రోష్ని గారి మీద బలమైన సాక్ష్యంతో ఇక్కడికి వచ్చాను. నేనిప్పుడు ఓవర్ యాక్షన్ చేయకపోతే ఈ శంకర్ గడికి దొరికిపోయేలా ఉన్నాను. చూసారా, నిన్నంత గొడవ జరిగినా మళ్ళీ నా మీద అనుమానంతోనే శంకర్ గారు వచ్చారు. ఈ అనుమానాలు భరించలేకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నాను. మీరేమో నన్ను బలవంతంగా ఆపారు. ఈ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ నా పరువు తీయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడేం సమాధానం చెప్తారండి? ఈ రోజు విషయం తేలిపోవాలి. నేను ఇంట్లో ఉండడమా, శంకర్ గారు నా జోలికి రాకుండా ఉండడమా? ఏదో ఒకటి మీరు తేల్చండి.
ఇది ఆలోచించలేదు కానీ వీళ్ళ నాన్న డబ్బు బలుపుతో సినిమా తీస్తే మంచి యాక్ట్రెస్గా మారి పెద్ద స్టార్ అయ్యేది. దీని యాక్టింగ్ తగలయ్యా. మా ఇంటి పెద్ద కోడలు వినవు, మా అమ్మ తర్వాత అమ్మవి. నిన్నెలా బయటికి పంపిస్తాం? నాన్న వల్ల ఎదిగానన్న విశ్వాసం కూడా లేకుండా అనుమానంతో మనింటికే వస్తున్నా ఈ పోలీస్ ఆఫీసరే బయటికి వెళ్తాడు. దయచేసి వెళ్ళండి సార్. మీరేమి మా కుటుంబానికి విశ్వాసపాత్రులుగా ఉండాల్సిన అవసరం లేదు. గణేష్, తప్పు. డ్యూటీ మీద వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్తో ఇలా మాట్లాడడం తప్పు. నిందపడితే చెరిపేసుకోవాలి కానీ దూరం చేసి సమస్యని ఇంకా పెద్ద చేసుకోకూడదు. రోషిని గారి వ్యక్తిత్వం ఏంటో మనకు తెలిసిందే కదా. తప్పనేదే ఆవిడ జోలికి రావాలంటే భయపడుతుంది. ఇంకెప్పుడు శంకర్ గారు మీ వదిన్ని అనుమానించకూడదు అంటే ఆయన దగ్గరున్న బలమైన ఆధారం ఏంటో మనకు తెలియాలి కదా. ఏమంటారు శంకర్ గారు? మీ దగ్గర అదేదో ఆధారం ఉందన్నారు కదా, అది చూపించండి. అది అబద్ధమని మా అందరికీ నమ్మకమేనండి, కానీ కాదని మీరు నిరూపించగలగాలి కదా. ఇప్పుడే రోషిని గారు నేరస్తురాలని ప్రూవ్ చేస్తానా? చూడండి, చిన్నదినా, అసలు వీడియోలో ఏముంది? ఎవరికీ తెలియకుండా అక్క వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ చెక్ చేస్తోంది మీనాక్షి. ఎవరూ గమనించకుండా సీసీ కెమెరాకి బబుల్ గమ్ అంటించింది. అవ్వా, ఆ టైంలో వెళ్ళడం ఏంటో, బబుల్గా అంటించడం ఏంటో. ఎవరికి తెలియకుండా వెళ్లాల్సిన కర్మ నాకేంటండి? అది నా ఆఫీస్. నా ఆఫీస్కి నేను ఎప్పుడైనా వెళ్తాను. అవునండి, చాలా మంచిది. వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ మన ముగ్గురం ఆఫీస్కి వెళ్ళిన రోజే ఉదయాన్నే దొంగల ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పాయింట్. మా డాడీ ఢిల్లీలో ఉన్నారు. నాకు ఫోన్ చేసి అర్జెంట్గా ఫైల్ చెక్ చేసి డీటెయిల్స్ పంపించమన్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు. అంతకు ముందు రోజే కే రోషిని అనే అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను మీ ఆఫీస్కి వెళ్ళిన విషయం మీ డాడీ మీకు ఫోన్ చేసి చెప్పారు. కే రోషిని గురించిన ప్రొఫైల్ నాకు తెలిస్తే మీరు నాగభూషణం గారిని చంపిన విషయం బయటపడుతుందని భయపడి ఆ అమ్మాయి ప్రొఫైల్ని డిలీట్ చేయడానికి వెళ్లారు. మాతో పాటు ఏమీ తెలియనట్టుగా లోపలికొచ్చే మా కాన్సంట్రేషన్ దెబ్బతీయడానికి మీకేదో జరిగిపోయినట్టు అందరి ముందు గొడవ చేశారు. మీ భర్త తన చెల్లెలికి ఎక్కడ సపోర్ట్ చేస్తారో అని భయపడి అనవసరమైన రాద్ధాంతం చేసి వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు సృష్టించారు. ఇంత తెలివిగా ఆలోచించిన మీరు నేను సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తానని గ్రహించలేకపోయారు. ఇన్ని రోజులు మేకతోలు కప్పుకొని నటించింది చాలు. పదండి స్టేషన్కి. తెల్లవారుజామున నా ఆఫీస్కి నేను వెళ్తే నేరం చేసినట్టేనా? సీసీ కెమెరాకి బబ్లు గమ్ పెడితే మావయ్య గారిని చెప్పినట్టేనా? నేను మీకేం ద్రోహం చేశానని నా
మీద కక్ష కట్టారు. నా కుటుంబం ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని మీరెందుకు ప్రయత్నం చేస్తున్నారు? మా మావయ్య గారిని నేనెందుకు చంపుతాను? చెప్పండి సార్. కార్చిన ముసలి కన్నీరు చాలు. నిజంగా మీరు నేరం చేసి ఉండకపోతే మీ ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరా కవర్ చేయాల్సిన అవసరం ఏంటి? సిగ్గు చంపుకొని ఒక ఆడదానిగా ఇంతమంది ముందు ఆ విషయం మీకు ఎలా చెప్పగలను? సిగ్గుపోయినా పర్లేదు రోషిని. శంకరంగ్ నువ్వేంటో తెలియాలి. చెప్పేయ్. ఈ పెదో సచ్చినోడికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసా? చెప్తానండి, చెప్తాను. నా మీద శంకర్ గారు వేసిన నింద చెరిపేసుకోవడానికైనా చెప్తాను. నేను కంప్యూటర్లో డేటా చెక్ చేస్తుంటే నా చీర కుచ్చెళ్ళు ఊడిపోయినట్టు అనిపించాయి. అది సరి చేసుకోవడానికే కెమెరా క్లోజ్ చేశాను. ఆ టైంలో ఆఫీస్లో ఎవరూ లేరు. మీరు మీ క్యాబిన్కి వెళ్ళి సరి చేసుకోవచ్చు కదా. ఎలా అండి? మీలాగే ఎవరైనా సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే నా పరువు పోదా? నా ఆడుతనం బజార్ పాలు కాదా? క్యాబిన్ అక్కడి నుంచి చాలా దూరంగా ఉంది. నేను నడుచుకున్న క్యాబిన్ కి వెళ్లే లోపు అన్ని కెమెరాలు నన్ను అలాగే క్యాప్చర్ చేయవా? ఈ ఒక్క ఆధారంతో నేనే ఆ నేరం చేశానని మీరు ఫిక్స్ అవడం ఏమైనా బాగుందా? నేనంటే ప్రాణం పెట్టుకున్న నా భర్త నా గురించి ఏమనుకుంటారు? నన్ను గౌరవంగా చూసే ఈ ఫ్యామిలీ దృష్టిలో నేను ఎంత చీప్ అయిపోతానో మీకు అవసరం లేదా? అది కాదండి, నిజంగా మీరు అందుకోసమే అక్కడ. రేయ్, ఇంకో మాట నోట్ల నుంచి వచ్చిందంటే పోలీసు వాళ్ళ సంగతి కూడా మర్చిపోతాను. పొర బయటికి. కాశీ అన్నయ్య, నేను చెప్పేది కూడా ఒకసారి విను. అసలు ఏం జరిగింది? చెప్పింది చాలు, అనుమానించిన చాలు. నా కళ్ళ ముందు ఇంకొక క్షణం ఉన్నామంటే చంపేస్తాను. పో, వెళ్ళే. అమ్మ మీనాక్షి, శంకర్ గారు కాదు, నేనే నేరం చేయలేదని మీరందరూ నమ్మితే చాలు. నీకు నేనున్నాను రోషిని, భయపడుకో. పూజకి ఆలస్యం అవుతుంది, ముందు పంజుడు. ఎవరికీ తెలియకుండా అక్క వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ చెక్ చేస్తోంది మీనాక్షి. ఎవరూ గమనించకుండా సీసీ కెమెరాకి బబుల్ గమ్ అంటించింది. నువ్వేం టెన్షన్ పడకు మీనాక్షి, డబ్బులు సర్దుబాటు అవుతాయి. నీకోసమే కదా సౌభాగ్యలక్ష్మి వ్రతం చేస్తున్నాను. పూజ పూర్తయ్యేసరికి అమ్మవారే దారి చూపిస్తారు. పూజకి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లయినా? పూర్తయ్యాయండి. మీరు మొదలు పెట్టడమే ఆలస్యం. అమ్మవారిని నగలతో అలంకరించి వ్రతం చెయ్యాలని చెప్పాను కదా, సిద్ధం చేశారా? రెడీగా ఉన్నాయి, తీసుకొస్తానుండండి. ఇదిగోండి పంతులు గారు. ఆ, నీ చేత్తోనే అమ్మవారికి అలంకరించమ్మా. అలాగే. ఇది
75,000